రూమ్‌లకు వెళ్ళి అక్కడ ఏదైనా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి పరిశీలన చేసే హక్కు. కానీ పులవర్తి నాని అక్కడికి వెళ్ళిన క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది అతని మీద దాడి చేశారు. టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారు, పులవర్తి నానిని చంపేసేందుకు ఈ స్కెచ్ వేశారు, త్రుటిలో ఆయన తప్పించుకున్న పరిస్థితి అని చెప్పి. ప్రస్తుతానికైతే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలీసులు 144 సెక్షన్ అక్కడ అమలు చేస్తూ ఉన్నారు. పులవర్తి నాని అయితే స్విమ్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న వాహనాలని సైతం వైసీపీ శ్రేణులు తగలబెట్టిన పరిస్థితి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇదంతా ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల వాదన. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్తూ ఉన్నారు, తనపై కవ్వింపు చర్యలు చేపట్టారు, తన కారుపై దాడికి ప్రయత్నం చేశారు, కాబట్టి తమ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నంలో ఇదంతా జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా పల్నాడు నియోజకవర్గంలో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. నేను అక్కడికి వచ్చిన వైసీపీ ప్రతినిధులను కొంతమందిని కూడా అక్కడి నుంచి బలవంతంగా పంపించేసిన పరిస్థితి. అక్కడ స్టేట్ మొత్తం చూసుకుంటే పల్నాడులోనే ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. అక్కడ పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కాని పరిస్థితుల్లో ప్రజెంట్ కారంపూడిలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనే దానిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు కారంపూడి నుంచి. అనిల్. రవి గారు, ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు ఏదైతే మే 13వ తారీఖున ఆ ఎన్నికలు ప్రక్రియ కొనసాగినప్పటి నుంచి కూడా ఘర్షణలతోనే ఇక్కడంతా కూడా ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత రోజు నుంచి రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ ఘర్షణలు చోటు చేసుకుంటూనే వస్తున్నాయి కంటిన్యూగా. అయితే ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పాలవాయి జంక్షన్ లో ఆయన కారు మీద అటాక్ చేశారు. ఆయన అటాక్ చేసినప్పుడు టీడీపీ నాయకులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది కొత్త వ్యక్తులు వచ్చారు అన్నది ఆయన అభియోగం. అంటే ఆయన పైన అత్యాచారం చేసినట్లుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నియోజకవర్గ ప్రజలు నాయకుల్లోకి ఆ నినాదం వెళ్లడంతో ఆయన అత్యాచారం చేసేందుకే ప్రయత్నం చేస్తున్నారు, కొత్త వారు కనిపించారనే ఒక ప్రచారం జరగడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేయడానికి దిగారు. అలానే టీడీపీ కార్యాలయం ఏదైతే కారంపూడిలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ నాయకుల వాహనాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలానే ప్రధానంగా చూసుకుంటే కారంపూడిలో ఎస్ఐ నారాయణ స్వామికి కూడా గాయాలైన సందర్భం ఆడ ఉంది. అంటే పల్నాడు జిల్లాలో ఆ ఎన్నికల ప్రక్రియ నాటి నుంచి కూడా ఈ రోజు వరకు ఉధృత వాతావరణం నెలకొంది. ఎందుకంటే మాచర్లతో పాటు పక్కనున్న నియోజకవర్గం గురిజాల్లో కూడా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ మీద మాదినపాడులో ఒక గంట క్రితం కూడా టీడీపీ నేతలు దాడులు చేశారు. అతను దాచాపల్లి నుంచి మాదినపాడు వస్తున్న నేపథ్యంలో ఊరు ముందు ఒక బ్యాచ్ కాపు కాసి దాడి చేశారు. ఆ తర్వాత ఊళ్ళో సచివాలయం వద్ద కూడా రెండో బ్యాచ్ కూడా అతనిపై దాడి చేయడంతో తప్పించుకొని అతను పారిపోవడం జరిగింది. అతను గాయాలైన అతన్ని పిడిగిరాల ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిని కూడా ఉదయం నుంచి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో తిరగలేకుండా కూడా వైఎస్ఆర్ ముఖ్య నేతలను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇంకొక నియోజకవర్గం చూస్తే నర్సాపేట నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. నర్సాపేట నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆయన ఆ ఇంటి వద్ద కూడా ఉధృత వాతావరణం నెలకొంది. ఎందుకంటే అక్కడ టీడీపీ ఏదైతే అభ్యర్థి ఉన్నాడో అరవింద్ బాబు నివాసం వద్ద కూడా భారీ బందోబస్తు నెలకొంది. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద దాడి జరగడం, ఇదంతా కూడా ఉధృత వాతావరణం ఈ నియోజకవర్గంలో నెలకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో 2004 ముందు బాంబులు వేసుకున్న సంస్కృతి ఉంది. 2004 ఎన్నికల నుంచి 2019 వరకు కూడా ఎలాంటి బాంబులు వేసుకున్న సంస్కృతి లేకుండా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తగా వారిని అక్కడ నిర్వహించారు. అయితే ప్రధానంగా 2024లో మళ్ళీ ఇక్కడ పల్నాడులో బాంబులు మోత మోగింది. ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఇక్కడ నెలకొల్పారు. ఎందుకంటే ప్రధానంగా దీనికి ఒక స్ట్రాటజీ అని చెప్తున్నారు రెండు పార్టీలు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న బూతుల వద్ద టీడీపీ వారు ముందు ఓట్లు వేసుకొని తర్వాత నుంచి
భయభ్రాంతులకు గురి చేసి వైసీపీ ఓట్లను రానికుండా చేశారని ఒక వాదన వినిపిస్తుంది. అలానే టీడీపీకి బలమైన ప్రాంతాల్లోనే ముందుగానే బూతులు వద్ద పసిగట్టి అక్కడ ముందుగానే వైసీపీ ఓట్లు వేసి తర్వాత టీడీపీ ఓట్లు వచ్చే కాడ దాడులు చేశారని ఒక వాదన అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, కొన్ని గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో సింపథైజర్స్, వాళ్ళని ఊరి నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితి, వాళ్ళని తిరిగి ఊళ్ళోకి రానివ్వకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది అనేది మనకున్న సమాచారం. దాంతోపాటు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఊరు దాటేలా తరిమి కొట్టారు, వాళ్ళని రానివ్వట్లేదని చెప్పి మీరు చెప్తున్నట్టుగా అక్కడికి నిన్న వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయం చెప్పారు. వాళ్ళని కూడా అక్కడ నుంచి తరిమి కొట్టే ప్రయత్నం అయితే జరిగింది. అంటే పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఉద్రిక్తతల మధ్య ఉంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల అండతో ఇదంతా చేస్తోందని చెప్పి డీజీపీకి కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్కి ముందు గొడవలు జరుగుతూ ఉంటాయి. మీరు చెప్తున్నట్టుగా ఈ బాంబుల సంస్కృతి అనేది గతంలో ఎప్పుడో పూర్వం ఉండేది. మనం చూస్తూ ఉన్నాం మాచర్ల నియోజకవర్గం సినిమాలో జరిగిన ఆ బాంబు దాడుల సంస్కృతి, ఆ ఘర్షణ సంస్కృతిని ఇప్పుడు మాచర్లలో, ఇప్పుడు కారంపూడిలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడు గతంలో ఉండేది, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ సంస్కృతి వచ్చిన పరిస్థితి. సో ఏంటి కంట్రోల్ అయ్యే పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? మీరు కూడా అక్కడే ఉన్నారు, కంట్రోల్ అయ్యే పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా అక్కడ? అయితే ఖచ్చితంగా ఇప్పటికీ ఆ డీజీపీ కూడా ప్రత్యేక దృష్టి సారించారు మాచర్ల నియోజకవర్గానికి. ఇప్పటికే ఐజీ కూడా ఆ మాచర్లలోనే మకాం వేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా మాచర్లలో ఈ రాత్రికి గొడవ జరిగిద్దని ఒక నిఘా వర్గాల అభిప్రాయాన్ని, సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరడంతో అక్కడికి ఇప్పటికే 800 మంది ప్రత్యేక పోలీస్ బలగాలను కూడా మాచర్లకు పంపించడం జరిగింది. మాచర్ల నియోజకవర్గం కారంపూడి కానీ, రెంటచింతలు కానీ, ఎల్దుర్తి కానీ ఈ 4 మండలాలలో కూడా పోలీస్ బలగాలు భారీగా చేరుకున్నారు. ఎస్పీ అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి మీద దాడి చేస్తున్న క్రమంలోనే ఇదంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరో వచ్చి ఎమ్మెల్యేని హతమార్చేందుకు ప్లాన్ చేశారని ఒక వాదన వినపడిన నేపథ్యంలోనే ఇక్కడ గొడవలు చోటు చేసుకుంటున్నాయి అనేది వాడు తెలుస్తుంది. అయితే టీడీపీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎక్కడా కూడా ఘర్షణలకు తగ్గట్లేదు. దీన్ని కంట్రోల్ చేసేందుకే ఇప్పటికే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అలానే బ్రహ్మారెడ్డి మాత్రం గుంటూరులో ఉన్న వాళ్ళ నివాసంలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ కార్యకర్తలను కంట్రోల్ చేయడానికి పోలీసు యంత్రాంగం మాచర్ల నియోజకవర్గం మొత్తం కూడా 144 సెక్షన్ ని విధించడం జరిగింది. స్వయంగా దీంట్లో కలెక్టర్, ఎస్పీ, ఐజీ కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా కంట్రోల్ చేసే విధంగా ఈ పల్నాడులో గురిజాల గానీ